మీరు చెప్పాలనుకుంటారుగా, మీరు కొట్టుకుంటారుగా. ఒక అన్యజనాంగంలో ఉండి ప్రభుత్వం తెలుసుకున్న విశ్వాసులు ఉన్నారే, వాళ్ళు భ్రష్టులు అయిపోతున్నారు ఈ రోజు మీ మాటల వల్ల. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, అసలు నా జన్మ గురించి మీరు ఎందుకు మాట్లాడుకున్నారంటే నువ్వేం చెప్తావు? ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని పిల్లారా. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 26వ వచనంలో పౌలు యొక్క మాట చెప్తున్నాడు. అక్కడ ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి ఆ మాట. కాబట్టి మీలో ఎవరిని నాశనమును విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. ఒక వ్యక్తి గురించి నేను దోషిగా నిలబడకూడదు. పౌలు అంటున్నాడు, దేవుడు నాకు అప్పగించిన పని, ఒక పాపి రక్షింపబడాలి. ఒక సేవకుడు ఒక ఇంట్లో నడిస్తే ఆ ఇల్లు సమాధానంగా ఉండాలి, ఆ ఇల్లు సంతోషంగా ఉండాలి. ఒక కుటుంబం ఒక సేవకుడి ఇంట్లో చేర్చుకుంటుందంటే నీ గొప్పతనాన్ని చూసి వారు చేర్చుకుంటలేరు, నీలో యేసు ప్రభువును చూసి వాళ్ళు చేర్చుకుంటున్నారు. ఆ ఇల్లు క్షేమంగా ఉండాలి, ఆ ఇల్లు సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆ ఇంటిలో ఉన్న దుష్టత్వం తొలగిపోవాలి. వారిలో ఉన్న పాప జీవితం, రోత బ్రతుకంతా కూడా నువ్వు చెప్పే దేవుని మాటల వలన వారికి మంచి మారు మనసు రావాలి. యేసుక్రీస్తు ప్రభువు నామములో వారు బాప్టిసం తీసుకోవాలి. అది సువార్త. ఈరోజు నేను చూస్తున్నాను, ఈ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాను, చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక పాపి గురించి మాట్లాడట్లేదు, నశించిపోయే మనిషి గురించి మాట్లాడట్లేదు. ఒక మనుషుడు దృష్టత్వంలో నశించిపోతుంటే ఆ దృష్టత్వముగా ఉన్న మనిషి గురించి ఈ రోజున ఏ సేవకుడు మాట్లాడట్లేదు. యేసు ప్రభువారి గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు పుట్టాడా, పుట్టలేదని ఒకడు, పుట్టాడని ఒకడు, జన్మ పాపం ఉందని ఒకడు, లేదని ఒకడు. దయచేసి నేను 2 చేతులు జోడించి చెప్తున్నాను, యేసుక్రీస్తు పుట్టక గురించి, యేసు ఎక్కడ పుట్టాడో, లేకపోతే ఆయన ఎక్కడున్నాడో, ముందే ఉన్నాడో వెనకున్నాడో, రేపొద్దున ప్రభు అడగండి నిన్ను, నేను ఎక్కడ పుట్టానో ఏం చేశానో. అది కాదు సువార్త బోధ. ఒక పాపి మారు మనసు పొందటం దేవునికి ఇష్టం, ఒక పాపి రక్షింపబడటం దేవునికి ఇష్టం. ఒక పాపి రక్షించబడే సువార్త చెయ్యి. మొదటిగా యోహాను కూడా అదే సువార్త చేశాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయంలో కూడా పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మీ పాపాలు ఒప్పుకోండి, మారు మనసు పొందండి. యేసు ప్రభువారి నోట మొట్టమొదటి సువార్త మాట వచ్చింది కూడా అదే. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొందండి. ఎక్కడుందండి ఇవాళ మారు మనసు గురించి ఎవరు బోధిస్తున్నారు? ఒక పాపి రక్షింపట్టడానికి ఎవరు బోధిస్తున్నారు? ఒక ఆయన అంటాడు, విజయవాడ రమ్మంటావా, కర్నూలు రమ్మంటావా, ఎక్కడికి రమ్మంటావురా, నువ్వు ఎక్కడికి వస్తేనే అక్కడ. ఏంటి అసలు, ఏంటి ఈ మాటలు? డిబేట్లు కంట తెలుసుకుందాం. ఎక్కడ తెలుసుకుందాం? విజయవాడలో తెలుసుకుందావా, కర్నూలులో తెలుసుకుందావా, లేదా వైజాగ్లో తెలుసుకుందావా, లేదా ఏలూరులో తెలుసుకుందావా? ఏంటండి అసలు, ఏంటి ఈ సువార్త, ఏంటి ఈ వాదాలేంటి, ఈ గొడవలేంటి? యేసు ప్రభువు ఏర్పరచుకున్న అపోస్తులందరూ కూడా ఆయన పుట్టక గురించి ఎవరైనా మాట్లాడినట్టుందా బైబిల్లో? చెప్పాలి. ఆయన పుట్టక గురించి కానీ, ఆయన పరలోకంలో పుట్టాడు లేకపోతే పరలోకంలో పుట్టలేదు, పరలోకం ముందున్నాడు లేకపోతే పరలోకంలో పుట్టాడు, ఇవనే మాటలు అపోస్తులు ఎవరైనా మాట్లాడారా?
ఆయన పునరుద్ధానం గురించి మాట్లాడారు. పునరుద్ధానంలో ఆయన ఎలా లేచాడో మాట్లాడారు. ఆయన రాకడ ఎలా వస్తుందో మాట్లాడారు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలా వస్తున్నాడో దాని విషయంలో మాట్లాడారు. కానీ ఆయన ఫలానా చోట పుట్టాడు, ఫలానా చోట అసలు ఎక్కడన్నా రాసి ఉందా నూతన నిబంధన గ్రంథంలో? అపోస్తులు ఎవరైనా మాట్లాడారు అలాగా? మీరు దెబ్బలాడుకుంటారుగా, మీరు కొట్టుకుంటారుగా. విశ్వాసం కలిగిన, విశ్వాసంలో వస్తున్న క్రైస్తవుడు కూడా ఈ రోజున భ్రష్టుడైపోతున్నాడు మీ మాటల వల్ల. అవునండి, ఒక అన్యజనాంగంలో ఉండి ప్రభుని తెలుసుకున్న విశ్వాసులు ఉన్నారే, వాళ్ళు భ్రష్టులైపోతున్నారు ఈ రోజున. ఏంటి సువార్త చేసే సువార్త? దేవుని సువార్త. ఏం సువార్త చేయాలి? పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మీ పాపాలు ఒప్పుకోండి, మారు మనసు పొందండి. ఆ సువార్త ఉందో ఈ రోజున? ఎవరైనా చేస్తున్నారా? భయంకరమైన మాటలు. మేసాలు తిప్పుతారు, తొళ్ళ కొడతారు, ఎక్కడికి రమ్మంటావు చూసుకుందాం, రాండి చూసుకుందాం అంటారు. ఏంటండి? ఒకరా గారిడీలు చేస్తుంటారు, రకరకాల గారిడీలు. వీళ్ళకి వాక్యం చెప్పడం చేత కదా వీళ్ళకి. అవునండి, ఈ గారిడీలు చేసేవాళ్ళకి వాక్యం చెప్పడం చేత కాదు, ఇవే నేర్చుకుంటారు. అయ్యో నువ్వు పాపివి, నువ్వు మారు మనసు పొందు, ప్రభు రాజ్యం రాబోతుంది, నువ్వు సిద్ధపడు అని గద్దించి వారికి బోధ చేస్తే ప్రభు ఇష్టపడతాడు నీ విషయంలో. అవునండి, ప్రభు ఇష్టపడతాడు. ఒకవేళ నువ్వు పాపి గురించి సువార్త చేయకపోతే, ఆ పాపికి నువ్వు దేవుని మాటలు ప్రకటించకపోతే, రేపొద్దున ప్రభు నేను లెక్క అడుగుతాడంట. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది, తన పాపము తన దోషమును బట్టి నువ్వు, ఇదిగో నా ఖడ్గము బయలుదేరుచున్నది, తన దోషము తన పాపమును బట్టి నువ్వు బాకానాదము తన యొద్దకెళ్ళి ఆ ప్రజల మధ్యకెళ్ళి నువ్వు ఓదకపోతే, ఆ ఖడ్గముకు వారు నశించిపోతే, వారు ప్రాణానికి నువ్వే ఉత్తరవాదం అంటున్నాడు. సేవకుడికి తన ప్రాణానికి నీవే ఉత్తరం, ముందు మనల్ని నిలబెడతాడంట ఆయన. అవునండి, మనల్ని నిలబెడతాడంట. ఒక పాపి నశించిపోవటం దేవునికి ఇష్టం కాదే. ఒక పాపి గురించి నువ్వు సువార్తకు చేయకపోతే సమయం అంతా అర్థం కాదు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతుంటే సమయం అర్థం అవట్లేదండి. ఎన్ని డిబేట్లు చేస్తున్నారండి, ఎంత సమయాన్ని అర్థం చేస్తున్నారండి వీళ్ళు. ఎంత సమయం అంటే అర్థం చేసేది. ఈ లోకంలో ఎంతమంది ప్రజలు నశించిపోతున్నారండి. తాగుడికి బానిస అయిపోయి, వ్యభిచారానికి బానిస అయిపోయి, దొంగతనానికి బానిస అయిపోయి, కుటుంబంలో సమాధానం సంతోషము లేక పాపిగానే నశించిపోతుంటే వీళ్ళు కొట్టుకుంటున్నారు ఇక్కడ. ఆయన మొట్టమొదట ఆయన నోటుకుంటూ వచ్చిన మాట ఈ రోజున ఎవరైనా ప్రకటిస్తున్నారా? పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొందండి అని సభలు ఎవరైనా పెడుతున్నారా? కళ్యాణ మండపాల్లో పెడుతున్నారు, ఎక్కడెక్కడ అన్ని చోట్ల పెడుతున్నారు. పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది, మీ పాపాలు ఒప్పుకోండి, మారు మనసు పొందండి అని బ్యానర్ మీద ఎవరైనా వేస్తున్నారా? ఎవరైనా ఆశీర్వాద కూడిక, స్వస్థత కూడిక, తైలాభిషేక కూడిక, విడుదల కూడిక, జనాన్ని ఎలా ఏ రకంగా ఆకర్షిస్తున్నారంటే మరి రారు కదా వీళ్ళ దగ్గరికి. వీళ్ళు మీటింగ్లు పెడితే వీళ్ళ దగ్గరికి ఎవరు రారు.
నేను ప్రపంచం మీటింగ్లకు వెళ్తానండి, కొన్ని చోట్ల మీటింగ్లు పిలుస్తారు, నేను కూడా వెళ్తాను, అనేక ప్రాంతాల్లో చూస్తాను. ఎక్కడ కూడా నేను అనుకుంటాను పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందటానికి ఈ సభలకు రాండి అనే బ్యానర్ ఎక్కడ ఉంటాయేమో చూస్తాను. ఎక్కడ ఉండవు. అబ్బే, పండగలు, ఆశీర్వాదాలు, కూడికలు. మొట్టమొదటిగా నువ్వు మీటింగ్ పెడతావే, ఆ మీటింగ్ మీద పరలోక రాజ్యము, నువ్వు ఇక్కడికి వస్తున్నావు అంటే పరలోక రాజ్యం చేరాలి, ఈ మీటింగ్లోకి నువ్వు వస్తున్నావు అంటే నీ పాపాలు ఒప్పుకోవాలి, నువ్వు ఈ మీటింగ్లోకి నువ్వు వస్తున్నావు అంటే నీకు మారు మనసు కలగాలి, ఈ మీటింగ్లోకి నువ్వు వస్తున్నావు అంటే పరలోక రాజ్యానికి నువ్వు సిద్ధపడాలి, నువ్వు ఈ మీటింగ్లోకి వస్తున్నావు అంటే ఆయన రాకడలో రేపు ఎత్తబడాలి. ఈ సబ్జెక్టులు ఈ బ్యానర్ మీద ఎవరన్నా రాస్తారా, రాయగలుగుతారా? ఎవడో రాడు. నువ్వు అలా రాస్తే అదేంటండి? అదే సువార్త అండి, అదే సువార్త, అది కాదు సువార్త. నువ్వు ఖచ్చితంగా చెప్పాలి అలాగా. ఈ ఈ స్వస్థతల గురించి, ఏమండి, ఈ విడుదల గురించి, ఈ ఆశీర్వాదాల గురించి వస్తారు వాళ్ళు. విడుదల వస్తుందేమో వస్తారు అక్కడికి. జాగ్రత్త, జాగ్రత్త. పౌలు భక్తులు అంటున్నాడు, మీ విషయమై నీ దోషిని కాకూడదు. పౌలు అంటున్నాడు 20:26 అపోస్తలుల కార్యం 20:26 ఉంటున్నాడు. చూడండి అక్కడ, నేను మీ నిమిత్తం నేను దోషిని కాకూడదు, దోషిని కాకూడదు. దానికి సాక్షులు మీరే. ఏ మనుషుడు నాశనం అయిపోవటం నాకు ఇష్టం కాదు. ఒక మనుషుడు నిమిత్తమై నేను దోషం అవ్వకూడదు. ఎంత పవర్గా మాట్లాడుతున్నాడండి ఆ మాట, ఎంత పవర్గా మాట్లాడుతున్నాడండి. రోజున ప్రతి సేవకుడు సువార్త అలా చేయాలని నేను ఆశపడుతున్నాను. ఒక ఆత్మ రక్షించాలండి, ఒక ఆత్మ. దేవుని పిల్లలు, మీరు నమ్మడం నమ్మకపోండి, 2 మనుషుల కోసం నేను 3 సంవత్సరాల నుంచి 25 కిలోమీటర్లు వెళ్తున్నాను సువార్తకి. 2 మనుషులే, వారు రక్షింపబడాలి. ముందు నాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు రక్షింపబడాలి. భేదవాళ్ళు వాళ్ళు ఇక్కడికి రాలేరు, నేనున్న స్థలానికి వాళ్ళు రాలేరు, దూరం అయిపోయింది. వారు నన్నే కోరుకుంటున్నారు, మీరు రావాలయ్య గారు అంటున్నారు. వెళ్తున్నాను నేను అక్కడికి. మా అబ్బాయి నేను ఒక బండి మీద వెళ్ళిపోతున్నాం, సండే వెళ్తున్నాం వాడికి. వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్తున్నాం, దేవుని మాటలు చెప్తున్నాం. మీరు సిద్ధపడండి, మారు మనసు పొందండి, మీ పాపాలు కడిగే ఒప్పుకోవాలి, మీరు ప్రభు కొరకు సిద్ధపడాలి మీరు అని చెప్తున్నా. వెళ్ళి ఈ రోజు నా కుటుంబం అంతా రక్షింపబడింది. సత్యం కొరకు తెలుసుకున్నారు వాళ్ళు, ప్రభు కొరకు బ్రతుకుతున్నారు వాళ్ళు. వారిని బట్టి ఇక 4 ప్రభులో నడిపిస్తున్నాడు. మన దగ్గర కానుకలు ఇచ్చే సోమత కూడా ఉండదు. ఒక టైంలో కానుక ఇచ్చే సోమత కూడా ఉండదు. మేము అడగం. దేవుని మాట ప్రకటించానా లేదా? పరలోక రాజ్యం సమీపంగా ఉంది, నువ్వు మారు మనసు పొందుతావా లేదా? నీ పాపాలు ఒప్పుకుంటావా లేదా? నువ్వు రక్షింపబడాలి. సాధ్యమైన వరకు స్వార్థ చేయండి దేవుని పిల్లరా. ఒక పాపిని రక్షించు దేవుడు ఇష్టపడతాడు. పాపి గురించి నేను పిలిస్తే, పాపి గురించి నిన్ను పిలిచాడు ఆయన, నిన్ను అభిషేకించాడు. అభిషేకించినోడు గురించి నీకెందుకయా? పాపి గురించి నిన్ను పిలిచాడు. పాపిని ఆ మనిషిని మార్చు అని పిలిచాడు నేను. ఆ మనిషి గురించి నువ్వు వెళ్ళాలి కదా. నిన్ను పిలిచినోడు గురించి, నన్ను ఎందుకు పిలిచాడు, ఎలా ఉండి పిలిచాడు, ఏ సమయంలో నన్ను పిలిచాడు, అసలు ఆయన ఎత్తెంత, ఆయన పొడిగెంత, ఆయన నల్లగుంటాడా ఎర్రగుంటాడా, ఆయన ఎక్కడ పుట్టాడు, నిన్ను అభిషేకించినోడు గురించి నీకెందుకయా? ఆయన అభిషేకం లేకపోతే నువ్వు వెళ్ళావు కదా, ఆయన ఆత్మ లేకపోతే నువ్వు వెళ్ళలేవు కదా, ఆయన పిలవకపోతే నీకు ముందుకు అడిగేలేవు కదా. ఇవాళ నువ్వు దేవుని వాక్యం చెప్తున్నావు అంటే
ఎందుకు నీ నీ జ్ఞానంతో చెప్తున్నావా? 10 మందిలోకి వెళ్ళి దేవుని వాక్యం చెప్తున్నాడు, నీ జ్ఞానం అది? నీ ఆలోచన, నీ తలంతా? వాక్యం అందరూ చెప్పలేరే, అందరూ సువార్త చేయలేరు, అందరూ వాక్యం చెప్పలేరు. ప్రత్యేక దేవుడు ఎన్నుకుంటాడు. ఎన్నుకున్నవారు పాపి కొరకే చెప్పాలి. పాపిని ఎలా రక్షించాలనే మాట చెప్పాలి. ఎంతమంది నశించిపోతున్నారు దేవుని పిల్లారు ఈ రోజున. ఈ మాటకు అర్థం ఏంటంటే, కుమ్మరవాణ్ణి కుండ అడిగినట్టు ఉంది. ఇప్పుడు కుమ్మరవాణ్ణి కుండ అడిగినట్టు ఉంది. కుమ్మరాయిని కుండ చేస్తున్నాడు, కుండ సారి మీద తిరుగుతుంది, మట్టి తిరుగుతుంది, ఇలాగా సారి తిరుగుతుంది, మట్టిని ముద్దగా చేశాడు ఆయన. చక్కగా కుండగా తయారు చేస్తున్నాడు, ఆయనకి ఇష్టమైన కుండగా తయారు చేస్తున్నాడు, కావాలి కాబట్టి. కుండ అయిపోయిన తర్వాత, కాల్చిన తర్వాత, నీళ్లు నింపిన తర్వాత, నన్ను నువ్వు ఇలా ఎందుకు చేయాలి, నువ్వు ఎందుకు చేసావు నన్ను ఇలాగా? కుండ కుమ్మరాయన ప్రశ్నించినట్టుంది. ఇప్పుడు ఇది ఏ స్వార్థ చేస్తున్నారండి మీరు? ఏం స్వార్థ చేస్తున్నావు నువ్వు? యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు, శిలువ మీద మరణించాడు, రక్తం కార్చాడు, పాపులందరూ రక్షించడానికి వచ్చాడు. ఆ స్వార్థ చేయలేమా? ఆయన దేవుడా కాదా? ఒకవేళ కుమారుడే, ఆయన అక్కడ పుట్టాడు, ఇది తెలుసుకుందాం రాని ముందు. ఆయన పుట్టక్కాడే ఉంటున్నారు తప్ప ఆయన రాకడ విషయంలో ఉంటలా. ఇంకా పుట్టక్కాడే ఉన్నారు, లాలిపాటలే పాడుతున్నారు. మొన్నదాకా ఈ క్రిస్మస్ వచ్చి పాడతారు, లాలిపాటలు పాడతారు, ఇలాగ లాలెమ్మ లాలి అని. ఇంకా ఆయన ఉయ్యాల తొట్లోనే చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఈ పాస్టర్లు కూడా అదే చూస్తున్నారు. ఆయన అక్కడ పుట్టాడు, ఇక్కడ పుట్టాడు, పుట్టకలోనే ఉన్నారు వీళ్ళు కూడా. ఆయన జన్మ ఎలా ఉందో పరిశోధిస్తున్నారు తప్ప ఆయన రాకడ ఎలా వస్తుందో పరిశోధించే సేవకుడు లేడు. అవునండి. యోహాను ఒక సందర్భంలో ఒక మాట ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడు, యోహాను చూసి అంటాడు, ఇదిగో లోక పాపమును మోయిచున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అక్కడ గొర్రెపిల్ల ఉందా? గొర్రెపిల్ల ఉందా అక్కడ? కాదే. యేసు ప్రభువు వస్తున్నాడే. యోహాను ఎందుకు మాట్లాడాడు అలాగంటే, లోక పాపమును మోయిచున్న గొర్రెపిల్ల, బలయ్యే గొర్రెపిల్ల, సాధు కలిగిన గొర్రెపిల్ల, అందరి కొరకు మౌనం అయ్యే గొర్రెపిల్ల. ఆయన అలా పోల్చుకున్నాడు. ఆయన బలియాగం గురించి పోల్చుకున్నాడు, ఆయన శిలువ యాగం గురించి పోల్చుకున్నాడు. ఆయన జన్మ గురించి చెప్పలే అక్కడ, ఆయన శిలువ యాగం గురించి చెప్తున్నాడు అక్కడ. లోక పాపమును మోయిస్తున్న దేవుని గొర్రెపిల్ల, గొర్రెపిల్ల, గొర్రెపిల్ల. పెద్ద పెద్ద డిబేట్లు చేస్తున్నారండి, పెద్ద పెద్ద డిబేట్లు చేసేస్తున్నారు ఈ రోజున. యేసుప్రభువు వారు కుమారుడు, యేసుప్రభువు వారు అది ఇది ఇది. అసలు ఏ స్వార్థ చేస్తున్నారయ్యా మీరు? నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నారు స్వార్థ? పాపులు మీరు ఇలాగే చేసుకుంటూ వెళ్తుంటే, ఇలాగే డిబేట్లు అనుకుంటా, ఇలాగే ఆయన్ని మాట్లాడుకుంటూ వెళ్తే ఈ ప్రజలందరూ కూడా, ఈ సమాజం అంతా కూడా, ఈ లోకంలో ఉన్న పాపులందరూ కూడా మీ నిమిత్తం నశించిపోతారు. వాళ్ళు ఈ డిబేట్లని యేసుప్రభువు అక్కడ పుట్టాడు, ఇక్కడ పుట్టాడు అన్న సమయం అంతా అర్థం చేసుకుంటూ మీరు వెళ్తే, నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ పాపి నశించిపోతాడు. రేపొద్దు నువ్వు దోషంతో ఆయన ఎదుటి నిలబడ్డప్పుడు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, అసలు నా జన్మ గురించి మీరు ఎందుకు మాట్లాడుకున్నారంటే నువ్వేం చెప్తావు? ఏం చెప్తావు? నా జన్మ గురించి మాట్లాడమని నేను చెప్పానా నీకు? నేను ఎక్కడ పుట్టానో తెలిసి చెప్పన్నాను నేను అని అంటే ఏం చెప్తాను? నిన్ను పాపిని రక్షించమని నిన్ను అభిషేకించుకున్నాను కదా, పాపిని బ్రతికించమని నేను నిన్ను పిలిచాను కదా, ఏర్పరచుకున్నాను కదా. మరి నువ్వు ఎవరి కొరకు పోత చేస్తున్నావు? నా కొరకు పోత చేస్తున్నావు నువ్వు అని అంటే ఏం సమాధానం చెప్తావు? సింహంలాగా వస్తున్నాడు, ఆ సింహాన్ని చూడండి. జన్మ చూడొద్దు, ఆయన రాకడ చూడండి. ఆయన రాకడ ఎలా వస్తున్నాడో చూడండి. జాగ్రత్త దేవుని పిల్లలు.
కుమారుడు 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 ఆయన పుట్టాడు 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 వచ్చాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ వస్తున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడో అది ప్రజలకు బోధించాలి. పౌలు ఇంకో మాట కూడా అంటాడు, అదే అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదవండి. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతివానిని, ఏమంటున్నాడు అక్కడ, మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని. ఇది స్వార్థ. దృష్టత్వములో ఉన్న ప్రజలను మనం విడిపించడానికి దేవుడు మనలను పుట్టించాడు. మన జన్మ ఎటువంటిది, ఒకప్పుడు నా పుట్టుక ఎటువంటిది, నా జీవితం ఎటువంటిది, నేను ఎలా బ్రతికేవాడిని, నా బ్రతుకు జీవితం ఏంటి, ఆ బ్రతుకు నుంచి దేవుడు నన్ను అభిషేకించుకొని ఏర్పరచుకొని సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను ఇలా బలంగా నిలబెట్టుకున్నప్పుడు నేను చేసే సువార్త ఒక పాపిని రక్షించేటట్టుగా ఉండాలి. దృష్టత్వంలో ఉన్న మానవుల్ని రక్షించి ప్రభు కొరకు బ్రతికించే స్వార్థగానే నా నోట ఆయన మాట ఉండాలి తప్ప రకరకాలుగా ఉండే స్వార్థగా ఉండకూడదు. అలాగ మీరందరూ ఉండాలని ఒక తోటి సేవకుడిగా మిమ్మల్ని అందరినీ ప్రేమకు పూర్వకంగా 2 చేతులు జోడించి చెప్తున్నాను. అందరికీ వందనాలు.